ఇక్కడ సక్సెస్ అయింది ఇరాన్. కాబట్టి ఇది ఇప్పటికిప్పుడు ముగిసేది కాదు, చర్చలు జరుగుతాయి. మేబీ ఇవాళ రాత్రికో రేపో ట్రంప్ ఒక ప్రకటన చేస్తాడట. ట్రంప్కి అయితే వెనక్కి వెళ్ళిపోవాలని ఉంది, ఎందుకంటే ఏం నాశనం చేయాలి ఇంక అక్కడ, ప్రజల ప్రాణాలు తీయాలి. వీళ్ళు ప్రజల ప్రాణాలు ఎక్కువ తీయలేరు, ఇరానోడికి మళ్ళీ చేయలేరు. ఇరానోడికి మనిషి అంటే ఒక చిన్న పురుగుతో సమానం. అమెరికా వాడికి ఒక మనిషి చచ్చిపోతే చాలా పెద్ద ఇష్యూ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఇరాన్లో ఎంతమంది సైనికులు చచ్చిపోయారో తెలియదు, చెప్పడు వాడు బయటికి. కానీ అమెరికాలో చచ్చిపోతే బయటికి చెప్తారు, గాయపడ్డ వాళ్ళది కూడా బయటికి చెప్తారు. అవి కాస్త బాధ్యతాయుత దేశాలు, ఈ బానిసత్వం ఏంటంటే అరాచకపు దేశాలు. కాబట్టి వీళ్ళు బయటకు కూడా చెప్పుకోరు వీళ్ళు ఎంతమంది పోయారు అన్నది కూడా. శవాలను తీసుకెళ్ళి పక్కన పాడేస్తుంటారు, పాతేస్తుంటారు. కాబట్టి అంత మించి ఏముండి సావదు. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఇరాన్కి కావాల్సినటువంటిది ఆ హార్ముజ్ జలసంధి మీద ఆధిపత్యం. ఆ దాని మీద ఆధిపత్యం వహించడం అంటే అమెరికా ఓడిపోయినట్టు అక్కడ. దానికి అమెరికా ఇంకో గేమ్ నడుపుతుంది, జాయింట్గా పెడదాం చందా. ఇక్కడ చూడండి, ఇంతవరకు ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో చిచ్చు పెట్టి వీళ్ళిద్దరు కొట్టుకున్న హార్ముజ్ దగ్గర వీళ్ళిద్దరు మన ఇద్దరం కలిసి టోల్ గేట్ పెట్టి వసూలు చేసుకుందాం అంటుంది. అంటే ఎంతకంటే దోపిడీ ఏముంటుంది అప్పుడు, ప్రపంచాన్ని ముంచినట్టు అనమాట. ఇరాన్ పూర్తి హక్కు కావాలంటుందా సార్? ఇంకా అది తేల్లా, వీళ్ళిద్దరు కలిసి కాంప్రమైజ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.